మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హలో లావణ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మధ్యాహ్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. పాలు, నెయ్యి, చక్కెర, టూటీ ఫ్రూటీ, బాదం, బ్రెడ్, కాజు, ఇలాచి. సో మరి బ్రెడ్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని విన్నాం కదా. బ్రెడ్ని బోరింగ్గా తినకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుని తింటే బాగుంటుంది. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ అసలు ఎలా చేయాలనేది. మరి ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ తీసుకోండి. ఓకే, ఇది ప్యాన్ మీదే ప్రాసెస్ అంతానా? ఇదేంటి? నెయ్యి అండి. ఓకే, 2 స్పూన్స్. ఇప్పుడు బ్రెడ్ వేయించుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఇలా 4 పీసెస్లా కట్ చేసుకోవాలి, ఒక్కొక్కటి స్లైసెస్. అవును. ఓకే, సో ఇవి నెయ్యిలో ఫ్రై అవ్వాలా? నేను ఇంకా హల్వా అయితే ఇంకా పేస్ట్ లాగా అలా అవుతుందేమో అనుకున్నా. అలా అవుతుందా తర్వాత అవుతుంది. ఫస్ట్ అయితే ఫ్రై చేయాలా? బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఓకే ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎక్కడ? ఇది ఓన్గా ట్రై చేశాను. ఇది కూడా ఓన్గానే ట్రై చేశానండి. దీంట్లోకి తీసుకోవాలండి. ఓకే, మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. సో బ్రెడ్ పీసెస్ అన్ని ఫ్రై అయిపోయాక కాజు ఫ్రై చేయాలా? మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కాజు, ఓకే, బాదం ఇది వేయించేసి. ఈ 2 డ్రై ఫ్రూట్స్ బాగుంటుందా దీనికి? కిస్మిస్ అలా ఏం వేయక్కర్లేదు. ఇది మిక్సీలో వేయాలండి. ఓహో, నెయ్యిలో ఫ్రై చేస్తే మిక్సీలో వేసుకోవాలి. పాలు కొన్ని, మిల్క్ కొంచెం యాడ్ చేసి మిక్సీలో వేసుకోవాలి. ఓకే, వేసేసేయాలండి. ఫ్రై చేస్తున్నవే మళ్ళీ ఇందులో వేయాలా? దీంట్లో మిల్క్ వేయాలా? అవునండి. ఓకే, ఎంత ఇప్పుడు క్వాంటిటీ ఏ రకంగా తీసుకోవాలి? ఇప్పుడు 4 పీసెసా మీరు స్లైసెసా తీసుకున్నవి? తీసుకున్నానండి. 1/2 కప్ షుగర్, 1/2 లీటర్ మిల్క్ అండి. 1/2 లీటర్ మిల్క్. షుగర్ ఇంకా యాడ్ చేయలేదు కదా? చేయలేదండి. షుగర్ వేసేసుకోవాలండి. ఓకే, 1/2 కప్ షుగర్. కాజు పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం దీంట్లో కొంచెం కలర్ కలపండి. ఓకే, సో కలర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, చేసేసారు కదా, ఇంకేం చేయాలి? టూటీ ఫ్రూటీ. ఓకే, ఇందులోనే బాయిల్ అవుతుండగా వేసేసేయాలి. ఓకే, ఇంతకుముందు చేశారా? చేశానండి. ఇలాచి. ఓకే, అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఓకే, రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే ఓకే, ష్యూర్. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి.
చాలా బాగుంది కదా చూడడానికి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైనా సింపుల్గా ఏదైనా ఇలా స్వీట్ ఐటమ్ చేసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా ఇది చేసుకోండి, చాలా ఈజీగా అవుతుంది అండ్ చాలా సింపుల్ మెథడ్ కదా. అండ్ టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా, చూసి చెప్తాను. సూపర్గా ఉంది. ఎవరైనా బ్రెడ్ తినని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా పెట్టినట్లయితే మంచి హెల్తీ ఫుడ్ లాగా కూడా ఉంటుంది, చాలా బలమైన ఫుడ్. ఎందుకంటే నెయ్యి వేశారు, డ్రై ఫ్రూట్స్తో పేస్ట్ వేశారు అండ్ బ్రెడ్ ఎలాగో ఆబ్వియస్లీ అందరికీ మంచిదే కాబట్టి ఈ రకం కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.